ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కి డిఓపిటి అనుమతి రాకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆరోపిస్తున్నారు. తెర వెనుక బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తోందని ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కేటీఆర్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, కరెక్ట్గా ఈ కేసుకి గవర్నర్ అనుమతి ఇవ్వడం, వీటన్నిటికీ టైమింగ్ గురించి ప్రధానంగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. ఒక సిల్లీ కేసుగా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి కాంగ్రెస్ నాయకులు ఎలా చూస్తున్నారు? చాలా చిన్న వ్యవహారాన్ని ఏదో చాలా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది ఆరోపణ. ఈ కేసును కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతల పైన. ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో నగదును, ప్రభుత్వ సొమ్మును ఇతర కంపెనీలకు వాడుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఇదంతా కూడా ప్రభుత్వం గ్యారంటీ లేకుండానే, కేబినెట్ ఆమోదం లేకుండా ఈ వ్యవహారం అంతా నడిచింది. నిబంధనలు తుంగలను తొక్కారనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అయితే ఇన్ని రోజుల పాటు గవర్నరు అనుమతి లేకుండా ప్రాసిక్యూషన్ చేయాలంటూ దాటవేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిన్న గవర్నర్ అనుమతి రావడంతో విషయం పైన విమర్శల అస్త్రాలు ఎక్కుపెట్టింది. అయితే అరవింద్ కుమార్ కు డిఓపిటి నుంచి పర్మిషన్ ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడి కేటీఆర్ కి ఇచ్చి మేము పొలిటికల్ గా మైలేజ్ పొందే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. మేము గవర్నర్ నుంచి అనుమతి ఇచ్చాం కాబట్టి మీరు అరెస్ట్ చేయాలనే డిమాండ్ ను బీజేపీ చూపిస్తూ అటు అరవింద్ కుమార్ కు మాత్రం బ్యాక్ డోర్ నుంచి సపోర్ట్ చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అయినప్పటికీ కేటీఆర్ విషయంలో, ఈ యొక్క విచారణ విషయంలో ఎక్కడ కూడా అధికార పార్టీ వెనక దగ్గర ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని పొలిటికల్ మైలేజ్ గా ఖచ్చితంగా వాడుకునే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ అస్త్రం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పీసీసీ లాంటి నేతలు అయితే ఈ కేసు విషయంలో మేము ఇన్వాల్వ్ కావు, చట్టం పని తాను చేసుకుపోతుంది, ఈ కేసులో దోషులు ఎవరున్నా కానీ శిక్ష తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో వైపు సంబంధించి చట్టం తన పాలన చేసుకుంటుందని చెప్తూనే మరోవైపు ఖచ్చితంగా శిక్ష తప్పదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇది పొలిటికల్ టర్న్ గా మారబోతా ఉంది కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో ఇది మరింత ముదిరే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.